పోలవరం పర్యటన చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది? అంటే పూర్తి చేస్తారంటారా? అంటే జగన్ వచ్చి దానికి తగ్గ మనిషి కాదు, మేమున్నట్లయితే నేను దాదాపు 70% చేశాను, జగన్ ఏ విధమైనటువంటి పని అనేది చేయలేదని చంద్రబాబు గారు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారంటారా? చేస్తారు, మరి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారంటారా? చేస్తారు అంటే ఆయన మరి ఇప్పుడు చెయ్యాలి కదా. జగన్ చేసింది చేశాడు, ఆయన చేసేది ఆయన చేస్తారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామని అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అదంతా ట్రాష్, అంటే ఎవరు చేయలేరు, నిర్మూలించలేరా? చేయలేరు. మరి సభ బహిరంగంగా ఆయన చెప్పారు కదా, ఇట్లాగా 100 రోజుల్లో పూర్తి చేస్తాము, మేము ఖచ్చితంగా నిర్మూలిస్తామని, అంటే న్యూస్ వాళ్ళ ముందు మాట్లాడారు కదా. చేస్తామని ఎవరైనా చెప్తారు, చేస్తారా చెప్పు, చేయగలరా? ఆ అభిప్రాయం మనకి ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఒక ప్రతిపక్షానికి వచ్చేటువంటి సీట్లు 18 సీట్లు కూడా రాకుండా 11 సీట్లతోనే పరిమితమయ్యారు కదా, మరి ఆయన వెళ్ళే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఆయన మనస్తత్వం మనకు తెలియదు కదా, ఇంకా వెళ్తే ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాల మీద మీ అభిప్రాయం? అది ఇంకా మొదలు పెట్టలేదు కమ్మా, పెట్టినాక చూద్దాం. అంటే అన్ని కొత్తదనం కోసం వాళ్ళు అందరూ అలా వెళ్ళారు. ఇప్పుడు లాభం అంటారా నష్టం అంటారా ఆయన పెట్టిన పథకాలన్నీ? ఏమో, ఒక మహిళగా మీకు మహిళల కోసమే ప్రత్యేకంగా సూపర్ 6 అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్రీ బస్సులు కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఇలాంటివి పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే మనకేమో అప్పుడు జగన్ అన్నీ అందరికీ ఇచ్చాడు, వీళ్ళు ఇట్లా పోయినసారి ఇవ్వలేదు కదా, వాళ్ళు మనుషులను బట్టి చూసి ఇచ్చారు. వీళ్ళు ఎలా ఇస్తారు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. జగన్ అయితే అందరికీ ఇచ్చారు, వీళ్ళు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సూపర్ 6 వల్ల లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? అందరికీ ఇస్తే తెలిసిద్ది, లేకపోలేదు. జగన్ అంటే అందరికీ ఇచ్చాడు, ఈయన ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. అంటే జగన్ ఇచ్చిన పథకాలు అన్నీ సోమరపోతులను చేశారు, ఈ విధంగా వేస్ట్ పథకాలని ఏర్పాటు చేశారు. మరి అట్లాంటప్పుడు ఈయన బస్సుకి ఎలా ఇచ్చాడు? 1500 ఎలా ఇస్తున్నారు? ఆయన కూడా ఇలా పెట్టాడుగా. అదే అలాగే ఆయన అలాగని ఇప్పుడు ఈయన ఇన్ని పథకాలు అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. అవును, మరి దాని మీద ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా? మరి ఇంకా ఆయన సోమరపోతుంటే ఇంకా అధిక సోమరపోతం చేస్తాడు. అది కొంతమంది అంటున్నారు బాబు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని చూస్తానంటున్నారు, జగన్ వచ్చినప్పుడు అభివృద్ధి లేదంటున్నారు. లేదు అంటే అంటున్నారు, నడిపిస్తారా చంద్రబాబు గారు? నడిపిస్తారా నడిపిరో ఆయనలే చూస్తారుగా, చూద్దాం, వెయిట్ అండ్ సీ.